ఇప్పుడే మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వీరి ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన భైరవ మూవీ అయితే చూసాను. మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే నచ్చింది మూవీ. చాలా కాలం తర్వాత మనోజ్ అన్న తెరపైన అయితే చూశాను. నిజంగా చాలా బాగా కుదిరింది ఆయన క్యారెక్టర్ అండ్ ఆయన ప్రెసెన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట. ఆయనకి ఇచ్చిన యాక్షన్ సీన్స్ గానీ ఆయన డైలాగ్ డెలివరీ గానీ ఒక రేంజ్ లో పేలే. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే రీసెంట్ గా హిందీలో ఛత్రపతి రీమేక్ అయితే చేశాడు. దాన్ని వివి వినాయక్ అయితే డైరెక్ట్ చేశాడు అండ్ ఆ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాతో వచ్చాడు. అది వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు అండ్ ఇలా ముగ్గురికి ఈ మూవీ మంచి కంబ్యాక్ అని నేనైతే చెప్తా. ఎందుకంటే ముగ్గురు స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఒక రేంజ్ లో అనిపించింది నాకు. ఈ మూవీ తమిళ్లో గరుడ అనే మూవీకి రీమేక్ అంట. నేను ఆ మూవీ చూడలేదు, బహుశా అందుకే ఈ మూవీ నాకు నచ్చింది అనుకుంటా. ఇంకా మిగతా విషయాలన్నీ ముందు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా స్టోరీ ఏంటో చూద్దాం. శ్రీను ఒక అనాథ. శ్రీనుని చిన్నప్పటి నుంచి చూసుకుంటుంది ఇద్దరు ప్రాణ స్నేహితులు, వరద అండ్ గజపతి. గజపతి వారాహి అమ్మవారి దేవస్థానానికి ధర్మకర్త. అయితే ఆ అమ్మవారి గుడి చుట్టూరు ఉన్న స్థలాల్ని మంత్రి కొట్టేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వరద ఏం చేశాడు? ఈ క్రమంలోనే శ్రీను ఆ గుడికి ధర్మకర్త అవుతాడు. శ్రీనుని ఆ గుడికి ధర్మకర్తం చేసింది ఎవరు? స్నేహితుల్ని ఎవరైనా ఒక్క మాట అన్నా ఊరుకొని గజపతి వరద మీద అటాక్ జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒక తల్లి కడుపును పుట్టకపోయినా సరే ముగ్గురు సొంత అన్నదమ్ముల్లా పెరిగిన వీళ్ళ ముగ్గురు మధ్య పెద్ద గొడవలే అవుతాయి. అవి ఎందుకు అయ్యాయి? అసలు ఆ గొడవలు అవడానికి కారణం ఏంటి? ఫైనల్ గా వీళ్ళ ముగ్గురు కలిసి ఆ గుడి స్థలాల్ని మంత్రి నుంచి కాపాడా లేదా అనేది మూవీ స్టోరీ లైన్. మూవీలో చాలా ట్విస్ట్లే ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమాలో నాకు నచ్చినవి ఏంటో చెప్తా మామ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీను అనే పాత్ర చేశాడు కదా, ఆ పాత్రలో ఒదిగిపోయి జీవించాడు అనమాట. ముఖ్యంగా పూనకాలు వచ్చే ఎపిసోడ్ ఉంటది, దాంట్లో మనం నోరు అప్పగించి చూస్తాం. ఆ లెవెల్లో చేశాడు ఆ యాక్టింగ్ అయితే. అంతేకాకుండా వైల్డ్ యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా భలే పండించాడు. అక్కడక్కడ కళ్ళమ్మట నీళ్లు తెప్పిస్తాడు. అలాగే డాన్స్ అండ్ యాక్షన్ సీన్స్ లో కూడా అద్దర కొట్టేశాడు. నెక్స్ట్ మనోజ్ అన్న మంచిగా కనిపిస్తూనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు మనోజ్ అన్న. ముఖ్యంగా ఒక్కో సీన్ కి ఒక్కో వేరియేషన్ చూపిస్తాడు అనమాట. గజపతి వర్మ అనే క్యారెక్టర్ లో మనోజ్ అన్న ఎక్సలెంట్ గా సెట్ అయ్యాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ కి, ఆయన యాక్షన్ సీన్స్ కి, ఆయన డైలాగ్ డెలివరీకి, యాక్షన్ సీన్స్ లో ఆయన ఎమోషన్ పండిస్తాడు. నిజంగా ఎంత నేచురల్ గా పండించాడంటే ఆయన నటనతో సినిమాకి హైలైట్ అనిపించాడు. నెక్స్ట్ నారా రోహిత్. ఆయన నటన అయితే సినిమాకే ప్లస్ పాయింట్ మామ. సెటిల్ గా ఉండాల్సిన క్యారెక్టర్ లో నారా రోహిత్ పర్ఫార్మెన్స్ కూడా సెటిల్ గానే ఉంది మామ. ఈ 3 క్యారెక్టర్ లో కూడా ఎవ్వరు తగ్గలేదు మామ. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా తీశారు. ఇంకా నెక్స్ట్ అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మామ క్యారెక్టర్ లో చేసిన గోపరాజు రమణ క్యారెక్టర్ కూడా బానే ఉంది మామ. ఇంకా అజయ్ తో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళైతే ఒదిగిపోయారు మామ. ఇంకా డైరెక్టర్ విజయ్ కనకమేడలా రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా కోర్ ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి మామ. ఇంకా ప్రీ ఇంటర్వెల్ 20 నిమిషాలు, క్లైమాక్స్ 30 నిమిషాలు అయితే గూస్ బంప్స్ అంతే. ఇంటర్వెల్ ఫైట్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఏంటో చెప్తా. సినిమా చాలా స్లోగా ఉంది మామ. స్లో పేస్డ్ సీన్లు అయితే చాలా ఉన్నాయి. 2 గంటలు ఈ సినిమాకి అవసరం లేదనిపించింది. ముగ్గురు స్నేహితుల మధ్య బాండింగ్, గుడి చుట్టూరు తిరిగే స్టోరీ, గ్రిప్పింగ్ గానే రాసుకున్నాడు కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది మామ. డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది మామ. సాంగ్స్ వల్ల సినిమాకి పెద్ద ఉపయోగం లేదు. ఫస్ట్ హాఫ్ బానే ఉందిలే కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు అయితే చాలా స్లోగా అనిపించాయి అండ్ రెగ్యులర్ గా కూడా అనిపించాయి. మొత్తానికి సినిమా ఇంకా మంచిగా తీసే అవకాశం ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ విజయ్ కనకమేడల దాన్ని ఒరిజినాలిటీగా తీయాలని తన స్టైల్లోనే ముగించేసినట్టు నాకైతే అనిపించింది మామ. ఫైనల్ గా మూవీ చూసాక నాకు అనిపించింది అయితే చెప్పాను మామ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.